పూజారి భక్తి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శివాలయం ఒకటి ఉండేది. ఆ గుడి పూజారి మహాభక్తుడు. అతను ప్రతిరోజు శివలింగానికి కోటి పత్రి పూజ చేసి, పూజ చేసిన పువ్వులు రాజుగారికి ప్రసాదంగా పంపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున పూజారి పొరుగురికి వెళ్ళవలసిన పని వచ్చింది. అతను బయలుదేరేటప్పుడు భార్యను పిలిచి, పూజ పుష్పాలు ఈవేళ రాజుగారికి నువ్వు పంపించు, మర్చిపోకు సుమా అని మరీ మరీ చెప్పిపోయాడు. ఆమె అప్పటికి అలాగే అన్నది. కానీ తీరా భర్త వెళ్ళిన తర్వాత ఆ మాట మర్చిపోయి రాజుగారికి పంపవలసిన పువ్వులు తన కొప్పులో పెట్టుకుంది. సాయంకాలం అయ్యేసరికి పూజారి ఇంటికి చేరుకొని భార్య చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. కోపంతో అతను భార్య కొప్పులోని పువ్వులను లాగివేసి అమాట్టున వాటిని రాజుగారికి పంపించి వేశాడు. రాజుగారి పువ్వులు చూడగా అందులో తల వెంట్రుకలు కనబడ్డాయి. ఆయన పూజారిని పిలిపించి మండిపడుతూ ఇవేమిటి అని ప్రశ్నించారు. పూజారికి ఏమి చెప్పడానికి తోచలేదు. కానీ రాజు అడిగినప్పుడు ఏదో ఒక జవాబు చెప్పక తప్పదు కదా. కనుక ఆ కంగారులో అతను అప్రయత్నంగా, ప్రభు, నేను అర్పించే శివలింగానికి వెంట్రుకలున్నాయండి, పువ్వులకు అవి అంటుకున్నాయి కాబోలు అనేశాడు. ఈ మాటకు రాజు ఆశ్చర్యపడి, మేము సాయంత్రం స్వామి దర్శనానికి వస్తాము. నువ్వు చెప్పినట్లు శివలింగానికి వెంట్రుకలు చూపితే సరే సరే, లేకుంటే నీ తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీస్తాం అని హెచ్చరించాడు. ఆ వెంటనే పూజారి గుళ్ళోకి పోయి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని గాఢంగా జపం చేయసాగాడు. కొంతసేపటికి శివుడు ప్రత్యక్షమై, పూజారి, ఎందుకలా బాధపడుతున్నావు? నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పూజారి, స్వామి, ప్రభువులు అడిగిన ప్రశ్నకు అమాయకంగా కంగారులో నోట వెంట వచ్చిన మాట జవాబుగా చెప్పివేశాను. నా తప్పు నేను తర్వాత తెలుసుకున్నాను. అందుచేత నా మాట పొల్లు కాకుండా చేసి భక్తుణ్ణి రక్షించు. నీట ముంచిన పాల ముంచిన నీదే భారం స్వామి అని ప్రార్థించాడు. అందుకు స్వామి, నీకేం భయం లేదు అని చేత్తో సైజ్ఞ చేసి అంతర్ధానం అయిపోయాడు. సాయంకాలం రాజువారు ఆలయానికి వచ్చారు. స్వామినే నమ్ముకొని ఉన్న పూజారి ఏమైతే అయిందని ధైర్యంతో రాజును శివలింగం వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు చూచే వరకు ఆ లింగం పైన నిజంగానే వెంట్రుకలు కనపడినాయి. అయితే ఒకవేళ తనను మోసం చేయడానికి పూజారి ఆ వెంట్రుకలను అంటించి ఉంటాడేమోనని అనుమానపడి రాజు ఒక వెంట్రుక పట్టుకొని లాగేసరికి బొలబలమని రక్తం చిమ్మింది. కానీ రాజుకి దృష్టి మందగించింది. వెంటనే ఆయన తన తప్పిదాన్ని గుర్తించి లింగానికి సాష్టాంగపడి, పొరపాటు చేశాను స్వామి, క్షమించు అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆయనకు మళ్ళీ చూపు వచ్చేసింది. ఈశ్వరుని మహిమ చూసి రాజుకి పూజారికే గాక అందరికీ ఆశ్చర్యం అయింది. ఇదండి మన పూజారి భక్తి. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.